నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలోని గరిమినపెంట గ్రామంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కదిరి వెంకటరంగారావు మరియు మండల కన్వీనర్ మాలేపాటి మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో చేపట్టి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారని తెలిపారు. దేశంలోనూ భారత కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. 145 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. కరోనా వచ్చిందా రాలేదా? కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డాం చూసారా? ఎంత ఇబ్బంది పడ్డా, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడ్డాము. వైరస్ తోటి ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా హాస్పిటల్ వెళ్ళాము చూసారా? మరి అంతటి కరోనాలో కూడా ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిగా మన భారతదేశంలోనే కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నారు. దీని అంతా కృషి చేయడం నరేంద్ర మోడీ గారి కృషి వల్లే. తర్వాత ప్రపంచంలో కల్లా మొట్టమొదటిగా కనుక్కోవడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘనత ఒక నరేంద్ర మోడీ గారిది. ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు ఉచితంగా ఇవ్వాలా? మన భారతదేశంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కరోనాలో పేదవాళ్ళు కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఒక్కొక్క మనిషికి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచితంగా 5 కేజీలు ఇస్తున్నారు. ఇప్పటికీ ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. 3 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికీ కూడా పేదల కోసం, పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 5 కేజీలు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఈ ఘనత ఒక నరేంద్ర మోడీ